రైతు సోదరులారా, మీరు చూస్తున్న మిరప తోట రోజ్లిన్ వారి సరికొత్త రీసెర్చ్ వెరైటీ ఆది. ఒకసారి మీరు ఈ మిరప తోటని పరిశీలించండి ఎలా ఉందో. ఈ మిరప తోట వచ్చేసి దగ్గరగా 90 నుంచి 95 రోజుల పైరు. ఒకసారి మీరు ఈ 95 రోజుల పైరుని గమనించండి ఎలా ఉందో. చూడండి కాపు ఎలా ఉందో. ఏదైనా మనం కనీసం 100 రోజులు వేసుకోవచ్చు, కరెక్ట్గా ఒక రోజు అటు ఇటుగా. చూడండి కాయ ఎలా ఉందో, మీకు కాపు కనిపిస్తుంది కదా. ఇది కింద మొదటి తంతి కాపు. కింద మొదలు చూడండి ఎలా ఉందో. కింద మొదలు కానించి ఎంత ఎత్తు పెరిగింది. పక్కన కొమ్మలు కూడా చూడండి ఎలా వచ్చాయో, సైడు కొమ్మలు. ఒకసారి ఆ కాపును చూడండి. ఇది మొదటి తంతి కాపు. ఇలా కనుక కాపు కనుక కాసుంటే ఇప్పుడు మీరు చూస్తున్న కాపు ఇంకా అది సగం పిందె దశలు, అంటే అటు పిందె ఇటు పూర్తిగా కాయ కూడా కాల మధ్యస్థలో ఉంది. ఇంకొక తడి కనుక పెడితే, నాకు తడి పెట్టే టైం కూడా వచ్చింది. తడి కనుక పెడితే ఆ కాయ ఇంకా ఊరిద్ది, ఇంకా లావు రావడానికి, ఇంకా పొడవు రావడానికి అవకాశం ఉంది. ఆ కాయతో పాటు పైన మీరు పూతను కూడా చూడండి ఎలా ఉందో. అంటే 100 రోజుల పైరుకి కింద ఒక కాపు కాసింది. ఎక్కడైనా మీకు ఏమైనా తెగుళ్ళు కానీ, ఏమైనా కొమ్మకుళ్ళుడు కానీ ఏమైనా కనిపిస్తున్నాయో చూడండి ఒకసారి. ఆది రోజ్లిన్ వారిది సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం 100 రోజుల పైరు. ఒకసారి పూత చూడండి ఎలా ఉందో. చిక్కగా దగ్గరగా బాగా కాస్తుంది. చెట్టు బాగా 5 అడుగుల పైన ఎత్తు పెరగగలదు. ఏదైనా 3 తంతులు కాపు కాసే లక్షణం ఉంది. ఒకసారి తోటను చూడండి, ఎక్కడా కూడా ఎగుడు దిగులు లేకుండా ఎలా ఉందో. ఒకసారి మీరు ఆ పూతను గమనించండి ఎలా ఉందో. పూతలో నల్ల ఏమైనా ఉందేమో చూడండి. ఆ పూత పక్కనే మొగ్గు ఉంది చూడండి. ఇటు పక్క పిందె ఉంది. పూత ఆ పక్కన పిందె, ఆ పక్కన మొగ్గు చూడండి ఎలా ఉందో. దగ్గరగా చిక్కగా కాసే లక్షణం ఉన్న వెరైటీ. కాయలు పొడవుగా లావుగా ఉండగలదు. చూడండి మొగ్గలు, ఆ తలను చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో. దగ్గరగా జంటకాయల్లాగా దగ్గర బాగా కాస్తున్నాయి. ఒకసారి ఆ పూతలో నల్లి ఏమైనా ఉందేమో గమనించండి మీరు కూడా. నాకైతే నల్లి అయితే కనిపించలేదు. ఎక్కడన్నా ఒక బొబ్బరి చెట్టు అయితే కనిపించింది, ఏడో ఒకటి. అయినా కానీ ఇప్పటికీ 10-12 క్వింటాలు కాపు కాసింది. ఇప్పుడు మీరు చూస్తున్న పూత నాకు తెలిసి 2వ కాపుకి అయి ఉంటుంది అది. చూడండి ఎలా ఉందో. తోట నల్లగా ఉంది. బలమైన వేరు వ్యవస్థ ఉండటం వల్ల నీటి ఎద్దడి కూడా తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఉంది. ఎక్కడ తెగుళ్ళు ఆశించినట్టు కానీ, చేను ఎక్కడ డ్యామేజ్ అయినట్టు కానీ ఏమీ కనిపించలేదు. మీరు ఒకసారి ఆ తల చిట్లిన దగ్గర చూడండి ఎలా ఉందో. తల చిట్లి దగ్గర కాడల్లా మొగ్గలు వస్తున్నాయి. ఆ పూత ఉంటుంది అక్కడనే. ఏదైనా రైతులకి నాణ్యమైన, నమ్మకమైన, మంచి దిగుబడులు రావాలి అంటే ఈ ఆది మాత్రమే నాటుకోండి. చూడండి పూతలో నల్లి ఏమైనా ఉందేమో గమనించండి. ఏ రకానికైనా సరే వచ్చిన పూత మొత్తం కనుక నిలబడితే ఎకరానికి 150 క్వింటాలు దిగుబడి వస్తుంది. కానీ వచ్చిన పూత మొత్తం నిలబడదు. ఉన్న పూత కాయగా దిగితేనే 35 నుంచి 40 క్వింటాల వరకు కాస్తుంది. ఇప్పటికైతే 10 నుంచి 12 క్వింటాల కాపు కాసింది. రోజ్లిన్ వారి సరికొత్త రీసెర్చ్ వెరైటీ ఆది. ఒకసారి మీరు ఆ కొమ్మలు చూడండి. కొమ్మ చెట్టుని కాడ మొగ్గలు ఎలా కనిపిస్తున్నాయో. ఎక్కడైనా మీకు బొబ్బర ముడత కానీ, నల్లి కానీ, లేదా ఏదైనా తెగులు కానీ ఆశించినట్టు ఆ మిరప తోటలో మీకు కనిపిస్తుందా? జాగ్రత్తగా చూడండి. కొత్తగా వచ్చాక ఎలా వస్తుంది చిట్టాకు? కొత్తగా వచ్చేది మెత్తగా వస్తుందా, లేకపోతే గరుగ్గా వస్తుందా, అంటే ఆకుమందంగా ఎట్లా వస్తున్నది ఒకసారి మీరు గమనించండి రైతు సోదరులారా. నాకైతే ఈ చేను చూస్తే చేలో నుంచి బయటికి రావాలనిపించలేదు.
అయితే నాకు ఒకటే ఒక లోపం కానిచ్చింది, ఏడన్నా ఒక బొబ్బరి చెట్టు కానిచ్చింది. సరే, ఇంతటితో ఆగిపోతే కనుక ఉంటే ఈ చేను ఎకరానికి 40 క్వింటాల పైనే దిగుబడి వస్తుంది. చూడాలా ముందు ముందు కాలం ఎలా ఉంటుందో. ఇప్పటికైతే బాగుంది. 18వ తారీఖు నవంబర్ నెల. ఇప్పటికి దగ్గరగా 100 రోజుల పైరు. ఈ 100 రోజుల పైరుకి ఒకసారి మీరు ఆ పూత చూడండి ఎలా ఉందో. పూత చూడండి, పూత పక్కనే ఒక మొగ్గ కానొస్తుంది చూడండి. అంటే దగ్గరగా ఎలా కాస్తుందో చూడండి. అంటే గెనుపులు బాగా వస్తున్నాయి, దగ్గర గెనుపులు, దగ్గర కాపు. గెనుపుకి కాయలు కాసే లక్షణం ఉంది. ఇంకొక పూత చూద్దాము, ఆ పూత ఎలా ఉందో ఒకసారి గమనించండి. ఇప్పుడు వచ్చేసి 18వ తారీఖు నవంబర్ నెల, సోమవారం. ఈరోజు పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇప్పటికైతే తోట 10 నుంచి 12 క్వింటాల వరకు కాసింది. ఇది 100 రోజుల పైరులో. ఇంకా మనకి మిరతోట పంటడానికి ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల టైంలో ఇంకెంత పండిద్దో చూడాలా. మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడా మీరు స్కిప్ చేయొద్దు, వీడియో పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న, లైక్ బటన్ పెట్టినా ఇలాంటి వీడియోలు మరిన్ని మనం తీయడానికి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఆ కొమ్మని కింద మొదలు కానిచ్చి చూడండి, మొదలు చూడండి, పక్కన సైడ్ కొమ్మలు చూడండి. ఒక కొమ్మ 2 కొమ్మలుగా చీలింది. మళ్ళీ ఆ సైడ్ కొమ్మలు ఒక్కొక్క దానికి 2 వచ్చాయి. అలా బలంగా ఉంటుంది ఈ వెరైటీ వచ్చేసి. చెట్టు అలా ఉంటే బలంగా ఉంటుంది. ఒకసారి కాపు కూడా చూడండి. మీరు చూస్తున్న కాపు కిందనే పడింది. 10 నుంచి 12 క్వింటాల వరకు కాసి ఉన్నది. ఆ కాయ ఇంకా ఒక తడి కనుక పెడితే సైజు వచ్చింది, పొడవు లావుగా వచ్చింది. కోత కూలీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు పూత కూడా కానొస్తుంది చూడండి. మళ్ళీ ఏదైనా ఆది వేసుకోదగ్గ విత్తనమే, నెంబర్ 1గా ఉంటుంది. నాణ్యమైన నమ్మకమైన విత్తనం కావాలంటే రోజ్లీన్ వారి ఆదియే నాటుకోండి. చూస్తున్నారు కదా కాయలు ఎలా ఉన్నాయి. పచ్చికాయ చూడండి నలుపు రంగులో ఉంది. పచ్చికాయ కనుక నలుపు రంగులో ఉంటే తాలుగాయ శాతం చాలా తక్కువగా ఉంటుంది. మీకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మన వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ చేయండి, వీలుంటే ఒక లైక్ కొట్టండి. ఆకులు చూడండి మెత్తగా నల్లగా ఎలా ఉందో. అలా మెత్తగా నల్లగా ఉండటం వల్ల పంట దిగుబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాణ్యమైన విత్తనం కావాలా, నమ్మకంగా పంట పండాలి అంటే రోజ్లీన్ వారి మిరప విత్తనాలే నాటుకోండి. రోజ్లీన్ వారి ఆది.